మాస్క్ పెట్టుకొని ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడారు. ఏం మాట్లాడారు ఎవరికీ అర్థం కాలేదు. హెలిప్యాడ్ విషయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ధ్వంసం చేశారని పదే పదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిర్మించిన హెలిప్యాడ్ కాంట్రాక్టర్ పొన్నూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. మీరు నిర్మించిన హెలిప్యాడ్ వైఎస్ఆర్సీపీ వారు ఎలా ధ్వంసం చేయగలరు? పవన్ కళ్యాణ్ ధూళిపాల నరేంద్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఈ రోజు జరిగిన సభకు జనాలను మొబలైజ్ చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కాబట్టి వచ్చిన వాళ్ళు చూసి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ గాని అంబటి రాయుడు కానీ తమ సామాజిక వర్గానికి చెందిన వారితో ధూళిపాల నరేంద్ర కుమార్ కు మరియు పెమ్మసాని చంద్రశేఖర్ కు ఓట్లు వేయమని ఎలా అడిగారో వారి విజ్ఞతతో ఆలోచించాలి. అంటే దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా ప్రేమించే అభిమానులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అంబటి మురళీకృష్ణకి ఓటేయాలని వారు నిర్ణయించుకున్నారు కనుక ఆ బహిరంగ సభకు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద వారి అభిమానం ఉంటుంది, దాంట్లో ఏమీ లేదు. నేను జనసేన పార్టీ కార్యకర్తలకి ఇంతకుముందు వారు ముగ్గురు మరణించినప్పుడు చేసినటువంటి కార్యక్రమాల పట్ల వారికి సానుభూతి ఉంది కనుక నా పక్షానికి వంగుండారని నేను భావిస్తున్నాను. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా అంబటి మురళికి ఓటేయదు దుర్మార్గుడు అనే మాట ఎక్కడ ప్రస్తావించలేదు. ఆయన కూడా ధూళిపాల నరేంద్రనాథ్కి పెమ్మసాని చంద్రశేఖర్కి ఓటేయమని చెప్పారే కానీ ఒకటి. రెండో విషయం ఏంటంటే ధూళిపాల నరేంద్ర గారికి ఓటేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా అదే విషయాన్ని చెప్పారు. మీకు ఒక విషయాన్ని నేను మనవి చేస్తున్నా, ఎవరు అనుకున్నా కాదన్నా ప్రతి కులానికి లేకపోతే గ్రామానికి కొన్ని కులాలకు కలిపి దేవతలు ఉంటాయి. మామళ్ళపల్లిలో పెద్దేటమ్మ తల్లి, గుండవరంలో గంగానమ్మ, వెల్లలూరులో అద్దె అంకమ్మ, గొడవరిలో పాటెమ్మ, ఆరెమండలో ఆరెమండలమ్మ, మంచాలలో ఢిల్లీ పోలేరమ్మ, వడ్డిముక్కల్లో అంకమ్మ తల్లి, కట్టెంపూడిలో రాములమ్మ తల్లి, తాళ్లపాలెంలో ఆలూరమ్మ, కొండమది పోలేరమ్మ, కసుకల్లు మాలేరమ్మ, నండూరు పోలేరమ్మ. ఇలా ఎవరి నమ్మకాల కొద్దీ కులాల పరంగా లేకుంటే 2-3 కులాలు కలిపి ఒక దేవతను పెట్టుకుంటారు. ఆ దేవతలు వారి కుల సాంప్రదాయమని ఒకటి, రెండోది వారి తల్లితో సమానమని వీరు భావిస్తూ ఉంటారు. అందువల్ల ఈ హ్యాబిటేషన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు కులపరంగా మతపరంగా హ్యాబిటేషన్ కుదుతాయి. వారికి వారి దేవతల మీద తల్లుల మీద నమ్మకాలు ఉంటాయి. నేను ఒక్క విషయాన్ని నేను అనుకుంటా ఉన్నా, వాళ్ళ గ్రామంలో ఉండే వ్యక్తి ఉన్నతంగా అంటే సర్పంచ్ అయిన వాడు ఉన్నతమైన పదవులు స్వీకరించాలని ఆ వ్యక్తి వెనకాల ఉండడమే సామాజిక వర్గపరంగా వారు ఆలోచన చేస్తూ ఉంటారు. అట్లా 1953 సంవత్సరంలో అంబటి తిరుపతిరాయుడు అనే వ్యక్తి కొల్లా వెంకయ్య అనే పెత్తందారి మీద ఈ నియోజకవర్గంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శాసనసభ్యుడిగా పోటీ చేసి 2వ స్థానంలోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా కాపు సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు కావాలనే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు జస్టిస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా కాపులకు టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోసయ్య గారికి టికెట్ ఇచ్చారు. వారు విజయం సాధించారు. రోసయ్య గారిని ప్రమోట్ చేసి పార్లమెంటుకి పంపితే ఆ టికెట్లో మళ్ళీ కాపు సామాజిక వర్గానికి చెందిన నన్ను తీసుకొచ్చి పెట్టారు. సో అంబటి రాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీ గ్రామ దేవతలు మీ తల్లులకు వ్యతిరేకంగా మీ సామాజిక వర్గాలు కోరుకుంటున్న అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎక్కడో ధూళిపాల నరేంద్రని చింతలపూడిలో ఉండే ఒక బూర్జువాకు ఓటు వేయమని చెప్పడం ఏమంత సమంజసం? మీ సామాజిక వర్గాన్ని దీన్ని ఎలా ఒప్పించగలుగుతారు మీరు? ఒకటి. అంబటి రాయుడు గారు వెల్లూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, నేను మామళ్ళపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, దూరంగా బంధువులు అవుతారు. నా గ్రామానికి నేను కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత శాసనసభ్యుడు కావడానికి అర్హత వచ్చిందని నేను టికెట్ అడగడం జరిగింది. వారు రాజకీయంగా వారి గ్రామానికి చేసిన కార్యక్రమాలు ఏమీ లేవు. వారిని గ్రామంలో సగం మంది గుర్తుపట్టరు. వీరు ఆ గ్రామానికి ఎవరో రారు. పొన్నూరు నా నేటివ్ ప్లేసు, ధూళిపాల నరేంద్రకి ఓటేయండి. ఇది ఏమంతా ఇనసొంపుగానే లేదు, సామాజిక పరంగా ఇనసొంపుగా లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో కాపుల గురించి ప్రస్తావన చేసి ధూళిపాల నరేంద్ర గారికి ఓటేయమన్నారు. ధూళిపాల నరేంద్ర గారికి కాపు సామాజిక వర్గం ఓటు వేయడానికి మన అంబటి రాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి? వారికి వీరికి ఇంతకుముందు రాజకీయ సంబంధాలు ఉండే, గిడితే వేస్తారు, గిట్టకపోతే. సో మీరంతా కూడా వారు ఆడించే
బొమ్మలాటలో పావుల్లాగా మీరు వచ్చారు కానీ మనస్ఫూర్తిగా మీరు రాలేదు అని నేను అనుకుంటూ ఉన్నా. దయచేసి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులంతా కూడా గణనీయంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయం చేసుకుని ఉన్నారు కనుక వారి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనలో వారిలో ఎట్టి మార్పు లేదని నేను గమనిస్తూ ఉన్నాను. ఆ మీటింగ్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేడు. వ్యక్తిగతంగా సినిమా సంబంధించి వారు చూడాలనే అభిప్రాయంతో వెళ్ళుంటారు. సో ఈ సమావేశాన్ని లేకపోతే ఈ పబ్లిక్ మీటింగ్ని ఆర్గనైజ్ చేయడంలో ధూళిపాల నరేంద్ర కుట్రపూరితంగా బాలకృష్ణ వస్తే ఒక రకంగా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక రకంగా, పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చేశారని వాళ్ళ నిరాదరణకు గురైనటువంటి ఈ సభ మరి మీరు చూస్తారన్నారు. ఏ ఏర్పాట్లు లేకుండా నడి రోడ్డు మీద నిలబడి 1:30 గంటలకి సభ జరిగితే ఒక్కరికి కూడా మెతుకు పెట్టిన దాఖలాలు లేవు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సభ ఇలా జరిగిందా?